నా పేరు విజయసేనారెడ్డి. నాకు ఈ మధ్యలో ఒక 3 months కింద నుంచి ఈ చెస్ట్ పెయిన్ ఉంటే రాబట్టింది. ఎట్లా వచ్చిందంటే అది నేను అనుకోవడం ఎలాగైందంటే అది ఈ బ్యాక్ పెయిన్ లెక్క వచ్చింది. ఇవి వచ్చి మళ్ళీ ఈ చుట్టూ షోల్డర్ పెయిన్ అలా ఇవన్నీ వస్తుంటే ఈ బోన్ నొప్పులు కావచ్చు అని నేను నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఒక 3 నెలలకు నేను ఒక జర్నీకి బాసర గుడికి వెళ్దామని ఫ్రెండ్స్తో వెళ్తుంటే నన్ను పోలీసు ఆయన ఆపిండు. కారు కాగితాలు అవన్నీ అడిగితే నేను అవన్నీ చూపెట్టిన తర్వాత కారులో వెనక సీట్లో కూర్చున్న తర్వాత నాకు విపరీతమైన గుండె సైడ్ నొప్పి వచ్చింది. ఆ నొప్పి తట్టుకోలేకుండా ఉండట్లా గుద్దుడు స్టార్ట్ చేసుకున్నా, ఛాతీ గుద్దుడు. అయితే ఆ విధంగా జరిగినప్పుడు నాకు ఈ చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటే ఇక గుండె సైడ్ వస్తే ఇక మా భార్య పక్కకు ఉన్నది కనుక ఏమైంది అట్లా గుద్దుకుంటున్నావు ఏంది, ఛాతంతా గుద్దుకుంటున్నావు ఏంది అని అడిగితే ఇది బాగా నొప్పి లేస్తుంది అదే అని అన్నాక ఒక 10 నిమిషాల తర్వాత తక్కువైంది. అది తక్కువైనాక జర్నీ కంటిన్యూ చేసిన తర్వాత ఇక నాకు కూడా ఒకసారి నైట్లో కూడా వచ్చింది. ఈ నైట్లో పడుకున్నప్పుడు వచ్చింది. పడుకొని అట్నే గుద్దుకున్నా. ఇక వస్తే అరే మరి మళ్ళీ ఇదేంది మళ్ళీ వచ్చింది ఏందని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. అప్పుడు వచ్చినాక మా వరంగల్లో శ్రీనివాస్ డాక్టర్ గుండె కార్డియాలజీ డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గర పోయి టెస్ట్ చేయించుకోండి అని కొంత ఫ్రెండ్స్ నాకు సలహా ఇచ్చిండ్రు. ఇస్తే అక్కడ పోయి నేను చేయించుకున్నా. ఈసీజీ అవన్నీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నాకు ఇలా ఏదో మీకు అది ఉంది, మీరు హైదరాబాద్ పోవాలి, ఇక్కడ చేసేది లేదు, ఎంజియోగ్రామ్ తీసుకోండి అని అన్నాడు. ఎంజియోగ్రామ్ ఇట్లా అన్నీ ఇక్కడ ఈ సార్ తోటి ఎట్లా తీపియాలి, మళ్ళీ ఇవన్నీ హైదరాబాద్కి ఎట్లా పోవాలని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మా వరంగల్కు వారానికి ఒకసారి శ్యామ్ సుందర్ రెడ్డి అనే డాక్టర్ వస్తున్నాడు, ఆయనే కిమ్స్లో చేస్తున్నాడు కనుక మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోండి అని మా ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ అదే ఎంజియోగ్రామ్కు ఇక్కడికి ఆయన రికమెండ్ చేస్తే ఇక్కడ మన కిమ్స్ కొండాపూర్ దవాఖానకు వచ్చి చేయించుకున్నాక వాళ్ళు కూడా చాలా డౌట్ పడ్డారు. శ్యామ్ సుందర్ రెడ్డి డాక్టరే తీసుకొచ్చిండు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మళ్ళా ప్రవీణ్ రెడ్డి అని డాక్టరు నాకు కన్సల్ట్ అయినాం. అయితే ఆ ఎంజియోగ్రామ్ టెస్ట్ అవన్నీ చూసి మీకు మళ్ళీ మీరు 4 రోజులకు ఒక 4 రోజుల తర్వాత రండి, ఇప్పుడు మందులు ఇస్తున్నా, ఈ మందులు వాడి 4 రోజులకు రండి, చేద్దామని ఆపరేషన్ చేయాలి, తప్పనిసరి ఆపరేషన్ చేయాలని అన్నారు. అంటే ఇక మళ్ళీ అదే 4 రోజులకు వచ్చినాను. ఎందుకంటే ఇది గుండెకు సంబంధించింది కనుక ఇది ముందు చాలా ప్రాబ్లం అవుతుందని ఇక్కడికి వచ్చినాను. చేసిన తర్వాత ఇక్కడ ఆ రోజు నుంచి వాళ్ళు మంచిగా ఇక్కడ హాస్పిటల్లో మంచి సర్వీస్ చేశారు నాకు. ఎందుకంటే ఇంట్లో కూడా అంత ఎవరు చేయలేదు. అయితే వారితో చేయించుకోకుండా వాళ్ళే వచ్చి అన్నం తినిపిస్తుడు, వాటర్ అంటే ఏదంటే అది వాళ్ళే చేసినారు. నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ. తర్వాత కూడా మీరు ఇట్లా ఉండాలి, మీరు ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పెయిన్ మీరు లక్కలో మీకు ఇంకా తక్కువలో ముందే మీరు తెలుసుకొని వచ్చారు కనుక మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం కనుక మీరు మంచిగా ఇవన్నీ మేము చెప్పినట్టుగా ఇవన్నీ పాటించితే ఒక 2-3 నెలల్లో మీరు కవర్ అవుతారు, మీరు మంచిగా అవుతారు అని సిస్టర్లు కూడా ఐసీయూలో కానీ హాస్పిటల్ లోపల
వచ్చి అయినా కానీ వాళ్ళ మీరు ఇంత జాగ్రత్తలు నాకు తీసుకోమని చెప్పిండ్రు. ఇట్లా బెల్ కట్టంగానే వచ్చి నాకు ఏది కావాలంటే అది వెంబడే ఇచ్చిండ్రు. నైట్ అనక పగలనక అందరూ వాళ్ళు మా ఫ్యామిలీలో ఎవరు చేయించుకోకుండా, ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో చేయించుకోకుండా వాళ్ళే ఫ్యామిలీ మెంబర్లుగా మాకు చేసిండ్రు. కిమ్స్ అనేది చాలా ఇది హార్ట్కు సంబంధించింది, కార్డియాలజీకి సంబంధించింది అని తెలుసుకొని ఇటు వచ్చినాము. ఇలా ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నారు. అయితే సికింద్రాబాద్ దగ్గర కిమ్స్ పోదామంటే అక్కడ పబ్లిక్ బాగుంటుంది అని కొండాపూర్ పబ్లిక్ను మేము ఎన్నుకున్నాము. ఇక్కడ దీనంత సవలతుగా వేరే నేను ఎక్కడ చూడలేదు లైఫ్లో. నాకు ఇది చాలా ఇంటి ఫ్యామిలీలతో చేయించుకోకుండా బయట వీళ్ళతోని సిస్టర్లతో చేయించుకొని ఇవన్నీ నేను క్యూర్ అయింది. వాళ్ళ చేయడం వల్లనే ఇది నాకు బాగా అయింది. వాళ్ళు ఆ విధంగా చేయకుంటే నాకు ఇది కాకపోవు. కానీ చాలా బాధపడవలసి వస్తుంది వేరే హాస్పిటల్ పోతే.